ఇంపార్టెంట్ రోల్ చేశా. యాజ్ అ 15-year-old ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బ్రింగ్స్ బ్యాక్ సంగీతం సర్స్ స్టైల్. ఇలాంటి మూవీ ఈ టైంలో ఎప్పుడు రాలేదు. మా జనరేషన్ మెయిన్లీ సంగీతం సార్ ఫిలిమ్స్ ఎప్పుడు చూడలేదు. సో ఇంకా 10 years వరకు కూడా ఆయన సినిమాలు ఉండిపోతాయి అంటే ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇది ఒక ఫ్యామిలీతో వెళ్ళే మూవీ అండ్ అందరూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్షన్లో అంటే సినిమాలో యాక్ట్ చేశాను కదా, సంగీతం శ్రీనివాస్ గారికి దాదాపు 94 ఏళ్ళు. సెట్లో ఎలా ఉండేది? సంగీతం సార్ని నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కలవలేకపోయాను. మాకెప్పుడు సంకల్పననే మాకు డైరెక్టర్ సెట్లో, బట్ సంగీతం సారే డైరెక్ట్ చేసేవాళ్ళు. ఇంత పెద్ద ప్రొడక్షన్లో సంగీతం సార్ ఫిలింలో విత్ ఆల్ ద గ్రేట్ ఆర్టిస్ట్ యాక్ట్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ మూవీ అందరూ ఎందుకు చూడాలంటే ఈ టైంలో ఇలాంటి మూవీ ఎప్పుడు రాలేదు అండ్ ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్. అండ్ సంగీతం సార్ ఎప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తారు కాబట్టి మీరు ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూసినా మనల్ని ఆదరిస్తారు. సో అందరూ వెళ్ళి థియేటర్స్లో సంగీతం చూడండి. ఒక్కసారి సాంగ్ రూపంలో ఆడియన్స్కి వెళ్ళమని చెప్పండి. ఈరోజే సంగీతం రిలీజ్ అయ్యింది, మీరందరూ వెళ్ళి చూడండి. ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఫిలిం చూసేటప్పుడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ ఎమోషనల్ అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎలా చేసింది? నీకన్నా బాగా చేసిందా? నువ్వే బాగా చేస్తావు? ఆబ్వియస్లీ లేదు, నాకంటే బాగా చేసింది. నాకే ఈ క్యారెక్టర్ వస్తే నేను కూడా అంత పుల్ ఆఫ్ చేయలేనేమో అనిపించింది. అంత టాప్ నాచ్గా అంత మంచిగా చేసింది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. నువ్వు బిజీగా ఉండడం వల్ల అమ్మాయిని ఛాంపియన్కి ఈ సినిమాలో పంపిస్తున్నావా లేదా నువ్వెందుకు చేయట్లేదు? తనకి టాలెంట్ లేదా అండి? తన టాలెంట్ చూసారు కదండి. ఈ క్వశ్చన్ మీరు నన్ను నిజంగా అడుగుతున్నారా? లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఇలాంటిది ఈ మన జనరేషన్కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అని అనుకుంటున్నాను. బికాజ్ ఒక కొత్త కాన్సెప్ట్తో, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో వచ్చి ఇలాంటి ఒక సైఫై మూవీస్ ఇంకా రావాలి అండ్ మనం ఇలాంటి మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను. అంటే మూవీ మొత్తం సాంగ్స్ రూపంలో ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యా, ఆబ్వియస్లీ సంగీతం గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చూసాము. అండ్ నార్మల్గా మ్యూజికల్ ఫిలిం అంటే బోర్ కొడుతుందేమో అనుకుంటాం, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుండే. కామెడీ కానివ్వచ్చు, ఎమోషనల్ కానివ్వచ్చు, అంతా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ ఐ రియలీ లవ్ ఇట్. ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నా ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్లో ఇలాంటి సినిమాలు రావాలి అంటే మీరు చూడాలి. పక్కా చూడండి, టికెట్స్ బుక్ చేసుకోండి అండ్ గో టు సంగీతం. నిజంగా ఒక తెలుగు ఇండస్ట్రీలో ఈ ఇయర్లో ఒక మంచి పెద్ద హిట్ కూడా లేదు కదా. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ హిట్. నిజంగా తెలుగు వాళ్ళు ప్రతి వ్యక్తి చూడాలి. ఇది చాలా చాలా ఒక గ్రేట్ సినిమా. నేను ఈరోజు చూశాను, నేను ఈరోజు విట్నెస్ చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దానికి. ఈరోజు ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యంత ఏజ్ ఉన్న డైరెక్టర్ సంగీతం గారు. అది నిజంగా ఒక తెలుగువాడిగా గర్వంగా ఉంది. అది ఇట్స్ గ్రేట్. ఒక ఎపిక్ని నేను ఈరోజు విట్నెస్ చేశాను. యా, నిజంగా నాగశ్విన్ గారిని మెచ్చుకోవాలి. ఇట్లాంటి ఒక ఇనిషియేట్ తీసుకొని ఈ సినిమా బయటకు వచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ నాగశ్విన్ గారు. సార్ ప్రతిదీ హైలైట్ సార్. ఎందుకంటే అన్ని రకాల ఎమోషన్స్ని పాట ద్వారా నేను అనుకున్నా కొద్దిసేపు తర్వాత బోర్ కొడుతుందేమో, చిరాకు వస్తుందేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ. బట్ ఎక్కడ ఏ క్షణం కూడా అది రాలేదు. సినిమా మొత్తం పాటలైనా సరే అలా వింటూ ఉండిపోయామంతే. ఎప్పుడు కూడా నాకు ఇంత పెద్ద రోల్ రాలే. ఫస్ట్ టైం ఏమైందంటే నాకు ఫస్ట్ నా మీద సాంగ్ వచ్చింది, ఓరిది జీవుడా జీవుడా అనే సాంగ్ వచ్చిన రోజైతే నేను షాక్లో ఉన్నా. ఆ రోజైతే నా మీద సాంగ్ అని నేనైతే షాక్ అయిపోయినానండి నిజంగా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వైజయంతి మూవీ స్వప్న సినిమాకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా చాలా బాగుంది. మీరందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీ పిల్లలకు మాత్రం బాగా నచ్చుతుంది. అండ్ పిల్లలు చేసిన యాక్టింగ్ మామూలుగా లేదు ఈ సినిమాలో. వాళ్ళే నిలబెట్టారు లాస్ట్ క్లైమాక్స్ని, పిల్లలే. అంత బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి సంగీతం సినిమా చూడండి. సంగీతం శ్రీనివాసరావు గారికి ట్రిబ్యూట్ ఇవ్వండి. గుడ్.